ఇష్టం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా ఎవరైనా సరే మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకు ఏం చేసినా మన విలువ తెలియదు. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజైతే నేను ఇదైతే అనుకోకుండా చేశానండి. అసలు నేనైతే మార్నింగ్ అనుకోలేదనమాట ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తానని. ఇదొచ్చేసి నేను బీన్స్‌తో అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. బీన్స్, ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, ఇంకా అల్లం వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద బండి పెట్టుకొని ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసాను. అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా టమాటాలు, బీన్స్, ఉల్లిపాయలు అయితే అన్నీ ఒకటేసారి వేసేసానండి. ఇక్కడ ఇంకా కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేసి మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను. కొంచెం పసుపు, ఉప్పు వేసామంటే త్వరగా ఎగుతుంది కదా. ఈరోజైతే ఇది కొంచెం హైలోనే పెట్టి చేస్తున్నానండి, ఎందుకంటే టైం లేదనమాట. ఇదిగో ఇంకా అలాగే ఇక్కడ కారం కూడా వేసేస్తున్నానండి. కారంతో పాటు ధనియాల పొడి, అలాగే గరం మసాలా అనమాట. సారీ, ధనియాల పొడి అయితే లేదండి, నేనైతే మిస్ చేశాను. ఇంకా ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా, ఒకరోజు టైం చూసుకొని అన్ని పొడులు చేసి పెట్టుకోవాలి. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను కారం ఇంకా గరం మసాలా పొడి ఉంది కదా, అంతవరకే వేసి మొత్తం కలిపేసి బాగా ఆగనిచ్చానండి. ముందుగానే నేను రైస్ అయితే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఆ రైస్ అయితే మొత్తం ఇందులో అయితే వేస్తున్నానండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోవాలని చేసేస్తున్నాను అనమాట. ఎందుకు ఇంత త్వరగా చేస్తున్నాం అనుకుంటున్నారా? ఇంక ఈరోజైతే మా వారు అనంతపురం వెళ్తున్నారంటండి. మార్నింగే చెప్పారనమాట. నాకు కూడా బాక్స్ వద్దు, ఈరోజు నేను అనంతపురం వెళ్తున్నానని అయితే చెప్పారు. నేను అడిగాననమాట, మధ్యాహ్నం తినేసి వెళ్తావు కదా అని. లేదు, 12కి అట్లా వెళ్తాను, తిననని అయితే చెప్పారు. కాకపోతే ఇక 12:30కి అయితే వచ్చేసారండి, లేట్ అయింది. ఇంకా తినేసి వెళ్ళమంటే లేదు, తిననన్నారు. అయితే ఫ్రైడ్ రైస్ చేస్తాను, తీసుకెళ్ళి బాక్స్కి అన్నాను. సరే చెయ్యి, అయితే తీసుకెళ్తానని అయితే చెప్పారనమాట. ఇక అందుకని నేనైతే ఇంక అప్పటికప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. మా వారు కొంచెం లేట్ అయినా కానీ ఇంకా తీసుకోకుండానే వెళ్తారనమాట. ఇక అందుకని ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా. ఇది మనకి రైస్ కొంచెం వేడైతే సరిపోతుంది. మన దగ్గర ఇంకా ఏమన్నా మసాలా దినుసులు, పొడులు కానీ ఇట్లాంటివి ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఇంకేం వేయట్లేదండి. ఇలానే కొంచెం రైస్ వేడైన దాకా అటు ఇటు కలుపుతూ ఉన్నాను. రైస్ వేడైపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇంకా బాక్స్కి అయితే పెట్టి ఇచ్చేసాను అనమాట. ఇంకా మా వారైతే బాక్స్ తీసుకొని ఇంకా బ్యాగ్లో బట్టలు అవన్నీ తీసుకొని వెళ్ళారు. ఇక తర్వాత పిల్లల్ని తీసుకొచ్చే టైం కూడా అయిందండి. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి హడావుడిగా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నేనైతే తినిపిద్దామని ఇంక ఇక్కడైతే కూర్చున్నామండి. ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ అయితే ఇంక ఇది కొంచెం మిగిలిందనమాట. మా వారికి బాక్స్కి పెట్టంగా ఇంక ఇదైతే నేను తింటున్నాను, పిల్లలకు కూడా తినిపిస్తున్నాను. ఇంకా నేను ఈరోజైతే పప్పు వండానండి. ఇంకా మా వారికి బాక్స్ అవసరం లేదన్నారు కదా, మా పిల్లలు పప్పు అడిగారనమాట, పప్పు చేయి మమ్మీ అని. అందుకని పప్పు వండాను. ఇంకా పప్పు అయితే ఇదిగో ఇక్కడైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఫ్రైడ్ రైస్ కంటే ఈ పప్పుతోటే ఎక్కువ తిన్నారనమాట రైస్ వచ్చేసి. ఇంకా రైస్ కూడా కొంచెం అయితే మిగిలిందండి. ఇంక ఈ పప్పు అయితే ఒక గిన్నెలోకి పెట్టేసి అలాగే మిగిలిన రైస్ కూడా ఒక గిన్నెలోకి అయితే పెట్టేసి ఇంక ఇవి పక్కన పెట్టి మూతలు పెట్టి ఈ తోమాల్సిన గిన్నెలు అయితే షింక్లో వేద్దామని ఇంకా షింక్లో అయితే వేసానండి. ఇంక ఈరోజు అయితే మా వారు పూలకుండి అయితే తీసుకొచ్చారనమాట. ఎప్పటి నుంచో చెప్తుంటే ఇంక ఇప్పుడు తీసుకొచ్చారు. ఇవైతే దగ్గరలో దొరకట్లేదండి, తీసుకొచ్చుకుందామన్నా కానీ ఎక్కడో పెడుతున్నారు. మొన్న మా తమ్ముని తీసుకురమ్మన్నా కానీ ఎక్కడ కనిపించలేదంట. ఇంక ఈ కుండీ అయితే ఎప్పుడో పగిలిపోయిందండి, మల్లె మొక్క. ఇక అందుకని ఇది మారుద్దామంటే అసలు కుదరట్లేదనమాట. వర్షాకాలం కదా, వర్షాలు పడుతూ ఇంకా ఈ కుండీలో ఉన్న మట్టి అంతా కింద పడిపోతూ ఉంది వర్షానికి. అందుకని ఈ కుండీలో మారిస్తే మట్టి అంతా పోదు, అలాగే చెట్టుకు కూడా బాగుంటుంది కదా అని ఇంకా కుండీ అయితే మారుద్దామని మార్చేస్తున్నానండి. ఇదైతే చాలా వెయిట్ ఉందన్నమాట. ఇక్కడ నేను ఒక గోతం వేసి ఇంకా గోతం మీదకి పూలకుండి అయితే పెట్టేశానండి. దీన్ని ఎలా తీయాలి ఏంటనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు అనమాట. మట్టి ఏమో గట్టిగా స్టక్ అయిపోయింది. ఇది పూలకుండి పగిలిపోయింది కదా, ఇది కొంచెం గట్టిగా లాగేద్దామంటే ఇది అస్సలు రావట్లేదు అనమాట. ఏం చేయాలో అర్థం కాలేదు. వేసి అటు ఇటు తిప్పుతూ ఉన్నాను అనమాట. అటు ఇటు తిప్పేసి మొత్తం కింద పడేద్దాం, ఇట్లా గోతం మీద వేద్దాం అనేది అనిపించింది.
అలా అన్నా కానీ అసలు రావట్లేదు. అలానే గట్టిగా రాయిలా స్టక్ అయిపోయినట్టు ఉందనమాట. అందుకని మొత్తం చుట్టూ ఒకసారి ఇలా ఈ కుండీ పైన గట్టిగా కొట్టామంటే కొంచెం లూజ్ వస్తుంది కదా మట్టి. ఇంకప్పుడు మనం ఇలా వంచేస్తే కింద పడుతుందిలా అనిపించింది. ఇంక అందుకని అలానే చేద్దామని ఇంక అలానే చేస్తున్నాను. ఇదిగో ఈ పూల కుండీ కూడా కొంచెం పగిలిపోయింది కదా! అది కూడా ఒకసారి గట్టిగా లాగేస్తున్నాను ఏమన్నా వస్తదేమోనని. ఇంక అది లాగుతూ ఇలా మట్టినైతే తీస్తున్నానండి. ఇది తీయటానికైతే నాకు చాలా నానా తంటాలే పడ్డాననమాట. అసలేం అర్థం కావట్లేదు ఎలా తీయాలి ఏంటనేది కూడా. కానీ ఎలా అయినా తీయాలి తప్పదు కదా అన్నట్టుగా ఇంక ఇలానే ట్రై చేస్తూ ఉన్నాను. మొత్తానికైతే ఇలా ఒకసారి అయితే లాగేసి పూలకుండి పగిలిపోయింది కదా! అటు సైడ్ నుంచి లాగేసి ఇలా మట్టయితే వంచేసానండి. ఇందులో ఒక తులసి మొక్క ఉందనమాట. ఇక్కడ తులసి మొక్క మొన్న నిద్రపోయిందని చెప్పాను కదా! ఇంక అక్కడైతే ఖాళీగా ఉందని అందులో అయితే పెట్టేశాను. ఇప్పుడు వర్షాకాలం అయ్యి మొక్కలు కూడా దొరకట్లేదండి, తులసి మొక్కలు కూడా చాలా తక్కువ అనమాట. దగ్గరలోనేమో ఉండట్లేదు, చాలా దూరం వెళ్ళాలి. ఇక మా వారిని తీసుకురమ్మన్నా టైం ఉండక కుదరట్లేదు. మా తమ్ముడు 2 టైమ్స్ వెళ్ళి చూసొచ్చాడు కానీ వాడికైతే ఎక్కడ కనిపించలేదంటే ఇలా మొక్కలు అమ్మేవాళ్ళు. ఇక అందుకని అలానే ఉంచేయాల్సి వచ్చింది. చిన్న చిన్న మొక్కలైతే ఉన్నాయండి. మొన్న వర్షాలు పడటం వల్ల అవి కూడా మొత్తం లేకుండా పోయినాయన్నమాట. ఇప్పుడు ఈ మల్లె మొక్కలో ఒక మొక్క ఉంటే ఇంక అందులో అయితే పెట్టేశాను. తర్వాత ఇదిగో ఈ మట్టంతా ఇలా గోతంలో వేసి ఈ కుండీలో అయితే వేస్తున్నానండి. ఇందాక తులసి మొక్క పెట్టాను కదా! ఇంకా అక్కడ కూడా కొంచెం మట్టి వేద్దామని ఈ మట్టి అయితే వేస్తున్నాను. ఇది కూడా చాలా సంవత్సరాలు అవుతుంది కదండి, దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది ఈ మట్టి అంతా. మనకి కొత్తగా ఎక్కడైనా మట్టి దొరికితే బాగుండు అనిపించింది. ఆ మట్టి వేసామంటే మనకి పూల కుండీల్లో చక్కగా తులసి మొక్కైనా లేదా ఇలా ఏ మొక్కలైనా సరే చక్కగా వస్తాయన్నమాట. మనం 2 సంవత్సరాలకు ఒకసారి అయినా మట్టి మారుస్తుంటే మొక్కలు అనేవి బాగా వస్తూ ఉంటాయండి. ఇక్కడ ఎరువు కూడా ఏం లేదనమాట. అందుకని నేను ఇంకేం చేద్దాం, మళ్ళీ ఈ మట్టి ఇందులో అయితే వేసేస్తున్నాను. ఈ మట్టి తీసేసి ఎప్పుడైనా సరే ఇలా పూలకుండీలు మార్చుకునేటప్పుడు పాత మట్టి తీసేసి కొత్త మట్టి వేసామంటే మనకి మొక్కలు అనేవి చాలా చక్కగా వస్తూ ఉంటాయండి. కానీ ఏం చూద్దాం, ఇప్పుడైతే మట్టి కూడా నాకు అందుబాటులో లేదనమాట. ఇక అందుకని ఈ పాత మట్టే మళ్ళీ కొత్త కుండీలు అయితే వేసేస్తున్నాను. మొత్తం ఇలా అయిపోయింది, ఎలా వస్తుంది ఏంటని అయితే అనుకుంటున్నాను అనమాట. కానీ బాగానే వస్తుందండి. ఇంకా నేనైతే ఇలా పెట్టేస్తున్నాను మొత్తం తీసేసి. ఇంతకుముందు ఇదైతే అంటండి, నేను అంటు కట్టాను కదా ఆ మొక్క అనమాట. మెయిన్ మొక్క అయితే మేము అప్పుడు ఊరెళ్ళి వచ్చేసాం కదా, అప్పుడు ఒకసారి వీడియోలో చూపించాను కదా. మేము ఊరెళ్ళి వచ్చేసరికి మళ్ళీ మొక్క చూడు ఎలా అయిపోయింది ఏంటనేది ఆ వీడియో చూపించాను కదా. అలా అయిపోయిన తర్వాత నేను అంటు కట్టడం కూడా చూపించాను కదండి. ఆ అంటు అయితే ఇదిగో ఇదనమాట. చక్కగా ఇదైతే వచ్చేసింది. మెయిన్ మొక్క అయితే ఎండిపోయింది అనమాట. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను మట్టి అంతా ఇందులో వేసేసి ఇంక ఈ పూలకుండీని అయితే పక్కన పెట్టేశానండి. ఈ పూలకుండీ అయితే నిజానికి గోడ మీద ఉండేదన్నమాట. గోడ మీద ఉండటం వల్ల కోతులు ఏవైనా పడేస్తూ ఉండేవి. ఈ వెయిట్ ఎక్కువ ఉండటం కోతులు దూకినా కానీ పడేది కాదు. 4-5 పూలకుండీలు అయితే పడిపోయినాయండి. కాకపోతే ఈ పూలకుండీని ఎవరు కింద పెట్టారో నాకు తెలియదు అనమాట. నాకు తెలియకుండానే ఎవరు ఈ మల్లె మొక్క అనేది కింద పెట్టేశారు. సర్లే కింద పెట్టారు కదా, ఇంకా నేను మళ్ళీ పైకి లేపాలన్నా అంత హైట్ నా వల్ల కాదులని ఇంక నేను కిందే ఉంచేశాను. గోడ మీద ఇప్పుడైతే కలబంద మొక్క ఒకటే ఉందండి. ఇంక ఈ మల్లె మొక్క ఇక్కడ కింద అయితే పెట్టేశానమాట. అలాగే మేము ఇంతకుముందు తమలపాకు మొక్క కూడా పెట్టానండి, ఇంతే పెద్ద పూల కుండీలో అనమాట. కుండీ అయితే ఇంతే ఉంది. ఇంత కుండీలో తమలపాకు మొక్క పెడితే మేము ఊరెళ్ళి వచ్చేసరికి కుండీ తీసుకెళ్ళిపోయారండి. ఎవరు తీసుకెళ్లారేంటో కూడా తెలీదనమాట. కుండీతో సహా తమలపాకు మొక్క అయితే తీసుకెళ్ళిపోయారు. అందులో తమలపాకు మొక్క అయితే లేదులండి, వాడపడిపోయిందనమాట వర్షాలు పడి. కాకపోతే కుండీ ఒకటి ఉంది. మళ్ళీ తమలపాకు మొక్క తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను. కాకపోతే ఇంకా కుండీతో సహా తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్లారో ఏంటో తెలీదు. మేము వచ్చేసిన తర్వాత ఆ కుండీ పోయింది. ఈ మల్లె మొక్క అయితే కింద పడిపోయింది, ఆ గోడ అవతల పడింది. అలాగే కలబంద మొక్క ఉంది కదా, ఆ కుండీ కూడా గోడ అవతల పడిపోయినాయి అనమాట. మేము వచ్చేసరికి పూల కుండీలన్నీ గోడ అవతల పడిపోయింది. ఒక కుండీ అయితే మాయమైపోయింది. పక్కన వాళ్ళని తెలిసిన వాళ్ళని అడిగితే ఏమో మాకు తెలీదు, డైలీ వర్షం పడుతుంది, మేమైతే పెద్దగా బయటికి రాలేదు, చూడలేదని అయితే చెప్పారు. నాకైతే ఒక డౌట్ వచ్చిందనమాట, అంత వర్షంలో కూడా ఈ పూల కుండీని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారో బాబు అనేది అనిపించింది. సర్లే ఇంకా పోతే పోయిందిలే అనుకొని ఇంకా అటువైపు గోడ అవతల పడ్డ మల్లె మొక్క కలబంద మొక్క తీసి ఇంకా గోడ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత అయితే అవి
కుండీ మారుద్దామంటే ఇంక మారటమే కుదరలేదు. అందుకని ఇంక ఇప్పుడైతే మార్చేశాను. ఇన్ని రోజులు కుదిరింది పూల కుండీని మార్చడానికి. ఇంక నేను కొన్ని వాటర్ అయితే పోసి ఇంకా లోపలికైతే వచ్చేసానండి. ఇంక ఇక్కడైతే గిన్నెలున్నాయన్నమాట తోమాల్సినవి. ఇప్పుడైతే ఇంక ఈ గిన్నెలన్నీ తోముతున్నాను. ఈ గిన్నెలు తోమటం అయిపోయేసరికి ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయితే అవుతుందండి. ఫస్ట్ అయితే నేను అక్కడ పూలకుండీ మార్చాను కదా, అక్కడ అంతా మట్టి పడిపోయింది కదా, ఇంకా అదంతా శుభ్రంగా తీసేసి అదంతా ఊడ్చేసానండి. అది ఊడ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఇంట్లో కూడా లోపలైతే ఒకసారి ఇల్లంతా ఊడ్చేసాను. తర్వాత అయితే గిన్నెలు తోముతున్నాను. ఊడ్చేసిన తర్వాత తోముకున్నామంటే నీళ్ళు ఏమన్నా పడ్డ తుడుచుకోవడానికి బాగుంటుంది. మనం ఊడవకుండా అలానే తోమేసామంటే కొన్ని నీళ్ళు పడుతూ ఉంటాయి కదా, డస్ట్ ఉంటే అదంతా మళ్ళీ అంటుకుంటూ ఉంటుంది. ఇంక అందుకని నేను గిన్నెలు ఎప్పుడు తోమినా సరే ఫస్ట్ ఇల్లంతా ఊడ్చేసి తోముతానన్నమాట. ఓకే అండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారైతే ఈరోజు అనంతపురం వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా మా పిల్లలు అయితే ఇంటికి వచ్చేసి లంచ్ టైం అప్పుడు ఏంటి మమ్మీ డాడీ మొన్నే కదా వచ్చింది మళ్ళీ వెళ్తున్నారు అని అయితే అంటున్నారనమాట. మరి తప్పదు కదమ్మా, వర్క్ ఉందంట వెళ్ళాలని అయితే చెప్పాను. ఏంటి మమ్మీ మళ్ళీ వెంటనే వెళ్తున్నాడు అని అయితే అడుగుతున్నారు. ఇక 2-3 డేస్లో వచ్చేస్తారులంటమ్మా, ఎక్కువ వర్క్ ఏం లేదు, 2-3 డేస్ పట్టిద్దంట వచ్చేస్తారులని అయితే చెప్పాను. ఇక వాళ్ళైతే సర్లే మమ్మీ అని అయితే అన్నారు. డాడీ ఏంటి మమ్మీ ఈ మధ్య ఎక్కువ బయటికి వెళ్తున్నారు అని అయితే అంటున్నారనమాట. ఇది తప్పదు, అప్పుడప్పుడు ఇంక ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి మమ్మీ, అక్కడ వర్క్ ఉంటుంది కాబట్టి వెళ్ళాలి కదా, తప్పదమ్మా అని అయితే చెప్పాను. మా పాప బాబు ఇద్దరు అయితే అలానే అడుగుతున్నారనమాట. ఇక వాళ్ళైతే వాళ్ళ డాడీకి ఒకసారి ఫోన్ చేసి డాడీ ఎప్పుడు వస్తావా ఏంటని అయితే అడిగారు. వాళ్ళ డాడీ 2 డేస్లో వచ్చేస్తాను అని అయితే చెప్పారనమాట. ఇంక అప్పుడైతే సైలెంట్గా ఉన్నారు. ఈరోజు మా పిల్లలకి లంచ్ టైం అప్పుడైతే ఇంకా మా వారు వెళ్ళారనమాట. అయితే పిల్లలకి లంచ్ తినిపించడానికి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళైతే వస్తుంటారు కదా, అంటే మా పిల్లలకి కదలండి, వాళ్ళ పిల్లలకి స్కూల్ దగ్గరే కదా. ఇక వాళ్ళైతే చూసారనమాట వెళ్ళేటప్పుడు. వాళ్ళైతే అందరూ ఏమంటున్నారంటే ఎక్కడికి వెళ్తున్నాడు అన్నయ్య అని అయితే అడుగుతూ ఉన్నారు. ఇట్లా చెప్పానమాట, కొంచెం వర్క్ ఉండి అనంతపురం అయితే వెళ్తున్నారు అని అయితే చెప్పాను. అవునా అని అయితే అన్నారు. ఇంకా వాళ్ళలో కొంతమంది ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు కదా, అయితే ఒకళ్ళైతే ఇలా అన్నారనమాట. అంటే మరి నీకు భయమైదా ఎట్లా పిల్లలతో ఒకదానివే కదా అని అయితే అంటున్నారు. నేను ఆన్సర్ చెప్పేలోపే పక్కన ఇంకొకళ్ళండి ఏం భయం ఎందుకు ఉంటుంది, భయం ఏం లేదులే వాళ్ళ తమ్ముడు ఉంటాడు అని అయితే చెప్పారనమాట. అలాగే ఇంకొకళ్ళు అలవాటు అయిపోతుంటుంది, తప్పదు కదా ఇట్లాంటివి అని అయితే అంటూ ఉన్నారు. నిజమే అండి, నేను కూడా అదే చెప్పాను. అంతే మరి ఇంకా మా తమ్ముడు ఉన్నాడు, ఇంకా అలవాటు అయిపోతుంటుంది మాకు కూడా, ఇట్లా బయటకు వెళ్తూ ఉంటారు కదా ఎప్పుడు అని అయితే చెప్పాను. ఎప్పుడూ వెళ్ళకుండా ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తే వాళ్ళన్నట్టు భయంగానే అనిపించేదేమో. కాకపోతే మా వారు ఎప్పుడూ సైట్ వర్కుల మీద అటు ఇటు తిరుగుతూనే ఉంటుంటారు. ఇక అందువల్ల మాకు కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది. భయం అంటారా, ఇంకా భయం అంటే ఏముండదండి, ఇంకెప్పుడు ఉండేళ్ళే, భయపడటానికి ఏముంటుంది, అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. చెప్పాను కదా అందరూ మా తమ్ముడు ఉంటాడు, ఏమన్నా కావాలన్నా తీసుకుని రావడానికి. ఇంక అంతే, ఏదైనా సరే కొత్తలో కొంచెం భయంగా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ఇంకా అట్లనే వెళ్తూ ఉంటే అలవాటైపోతూ ఉంటుంది కదా, దాంట్లో భయపడటానికి ఏముంటుంది అని అయితే అనిపించింది. ఓకే అండి, నేనైతే ఇంక ఇక్కడ గిన్నెలన్నీ అయితే తోమేసి ఇదిగో ఇంక ఇలా అయితే స్టాండ్లో పెట్టానండి. ఇంక ఇవన్నీ అయితే కొంచెం సరితీసి స్టాండ్ లోపల పెట్టేసి ఒకసారి అయితే ఇక్కడ తుడిచేస్తూ ఉన్నాను నీట్గా. ఇంకా ఇప్పుడు నేను ఈ పని చేసేసరికి పిల్లల్ని తీసుకొచ్చే టైం అయిపోయిందండి. బట్టలు అయితే ఉన్నాయి అనమాట, కొన్ని బట్టలు తీసుకొచ్చి మడత పెట్టేశాను. ఇంక ఈలోపు టైం అయితే అయిపోయింది. ఇంకేం చేస్తాం, హడావుడిగా మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. స్కూల్ దగ్గర కొంచెం సేపు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళనైతే అక్కడ ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి అనమాట పిల్లలు ఆడుకునేవి. ఇంకా అక్కడ కొంచెం సేపు ఉంచుకొని ఆడించుకొని తీసుకొని వచ్చేసాను ఇంటికి. ఇంటికి వచ్చేసిన తర్వాత బట్టలు అయితే మార్చేసానండి. మా బుడ్డోడైతే నేను చెప్పిన డ్రెస్ అయితే వేసుకోడు, వాడికి ఇష్టమైంది వేసుకుంటాను అంటాడనమాట. ఇక వాడికి నచ్చిందే ఇదిగో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాడు. ఇక్కడైతే నేను బత్తాకాయ అయితే ఒలుస్తున్నానండి. చిన్నప్పుడు ఈ బత్తాకాయనైతే చుట్టూ ఒలుచుకుంటూ ఒక లైన్ లాగా భలే తీసేదాన్ని. ఇప్పుడు అలా ట్రై చేస్తుంటే అస్సలు రావట్లేదనమాట. మా బుడ్డోడైతే ఆ తొక్క పెట్టి మమ్మీ నేను తింటానని అయితే అంటున్నాడు, కళ్ళల్లో ఒత్తుతానని అయితే అని ఇలా కళ్ళల్లో ఒత్తపోతే ఇంకా వెనక్కి జరుగుతున్నాడు అనమాట. చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మీలో ఎంతమంది చేశారో లేదో తెలియదు కానీ మేమైతే ఇలా బత్తాకాయలు ఆరెంజ్ ఇలా ఒలుచుకొని తినేటప్పుడు ఇక పక్కన ఫ్రెండ్స్కి అయితే ఒకసారి చూడు నా కళ్ళు చూడు, కళ్ళు తెరిచి చూడు అని చెప్పేసి ఈ తొక్కలు ఉంటాయి కదా అవైతే కళ్ళల్లో పిండేవాళ్ళం అనమాట. కళ్ళు మండుతుంటాయి.
అలా అయితే చాలా సార్లు చేశాను నేనైతే. నాకు కూడా చాలామంది చేశారండి మా ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడైతే నాకెందుకో అది సడెన్‌గా గుర్తొచ్చేసింది. మా బుడ్డోడికి ఇలా కళ్ళల్లో ఒత్తుదాం అనుకున్నాను కదా! అందువల్ల అది గుర్తొచ్చిందనమాట. భలే ఉంటది కదా! అప్పుడైతే అవి తొక్కలనేవి కళ్ళల్లో ఒత్తామంటే కళ్ళంపటి నీళ్ళు కారిపోతూ ఉండేవి. కళ్ళు మండుతాయి అబ్బా! అనుకుంటాం కానీ అప్పుడైతే సరదాగా భలే ఉండేది. మీలో ఎవరైనా చిన్నప్పుడు ఇలా ఈ తొక్కలతో ఇలా కళ్ళల్లో ఒత్తుకోవటం లాంటివి ఎవరైనా చేశారా? చేస్తే కామెంట్ చేయండి అబ్బా! చూద్దాం ఎంతమంది చేశారు ఏంటనేది. ఓకే అండి. ఇంక ఇక్కడైతే మా బుడ్డోడికి సగం అయితే తీసిచ్చాను. తినిపిస్తానంటే నేను తింటానులే అని అయితే అంటున్నాడు. రారా అంటే వచ్చి ఇదిగో మళ్ళీ నోట్లో అయితే పెట్టించుకుంటున్నాడనమాట. ఇక్కడైతే ఇంకా నేను కూడా తింటాను. బత్తాకాయలు వచ్చేసి నేను మా బాబు అయితే తింటామండి. మా పాప తినదు, చాలా తక్కువ. ఇంక ఇంట్లో మేమిద్దరమే అనమాట వీటిని తినేది. అందుకే నేను ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను. ఇంకా తినిపించేసిన తర్వాత నేనైతే హోంవర్క్ అయితే చేయించాలండి పిల్లలకి. మా పాపనైతే స్కూల్‌కి పంపించేసి మా బుడ్డోడికైతే ఇంకా హోంవర్క్ రాయించాలనమాట. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.